ఈరోజు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుమారుగా 5 కోట్ల రూపాయలతో ఇసుక మరి దోపిడీకి రెడీ అవుతున్నారు. ఎందుకంటున్నానంటే ఇక్కడ స్టాక్ పాయింట్లో సుమారుగా 70 నుంచి 80 వేల మరి టన్నుల యొక్క ఇసుకుంటే కేవలం 40 టన్నులే ఉందని చెప్పి 40 వేల టన్నులు ఉందని చెప్పి మరి మిగతా 40 వేల టన్నులు కూడా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, జేసీ గారిని కోరుతున్నాను, వెంటనే మీరు దాని మీద ఎక్కడ దోపిడీ జరగకుండా చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు నర్సీపట్నం సంబంధించి ఇసుక స్టాక్ పాయింట్ గబ్బాల్లో ఉంది. నాకు తెలిసి ఈ సంవత్సరం జనవరిలో 29 నాటికి 1 టన్ను కూడా ఇసుక లేదు అక్కడ. ఈ 4-5 నెలల్లో సుమారుగా 1,00,000 టన్నుల వరకు కూడా రావడం జరిగింది ఇసుక. మాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారుగా 1,00,000 టన్నుల ఇసుక ఆ యార్డ్లో ఉంది. అయితే ముఖ్యంగా ఈ 4-5 నెలల్లో ఎవరికైనా ఇచ్చి ఉంటే, ఎవరైనా హౌసింగ్ కానీ ఏదైనా ఇచ్చి ఉంటే సుమారుగా 10,000-20,000 టన్నులు అయ్యి ఉంటుంది. అంటే మిగతా 80,000 టన్నులు, 70,000 నుంచి 80,000 టన్నులు ఉన్న దాన్ని ఈరోజు 40,000 టన్నులు అని చెప్పి చూపించి మిగతా 30,000 టన్నులు, 40,000 టన్నులు కూడా దోచుకోవడానికి, అంటే సుమారుగా 5 కోట్ల రూపాయలు దోచుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే సుమారుగా వీరే మరి గతంలో 1,400 రూపాయలు మరి టన్ను ఉండేది, ఇప్పుడు 1,225 అంటున్నారు. వాళ్ళ రేటు ప్రకారం చూసిన సుమారుగా 30,000 టన్నులు కానీ అయితే 3 కోట్ల పైగా, అంటే సుమారుగా